అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ ఓ లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా అభియోగాలు ఎదుర్కొంటున్నాడు చానీ మాస్టర్ ఈ కేసులో అరెస్ట్ అయిన అతను 37 రోజులు జైలు జీవితం కూడా గడిపారు ఆ తర్వాత కోర్టు బెయిల్ కూడా మంజూరు చేయడంతో బయటకు వచ్చాడు చానీ మాస్టర్ జైలు నుంచి బయటకు వచ్చాక ఎక్కువగా తన కుటుంబ సభ్యులతోనే గడుపుతున్నాడు ఈ స్టార్ కొరియోగ్రాఫర్ అయితే బయట ఎలాంటి కార్యక్రమాల్లోనూ పెద్దగా పాల్గొనడం లేదు అయితే చాలా రోజుల తర్వాత ఓ సినిమా ఈవెంట్ కు హాజరయ్యాడు చానీ జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేష్ హీరోగా నటిస్తున్న కేసీఆర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా హాజరయ్యాడు అతనితో పాటు మాజీ మంత్రి రోజా శివబాలాజీ తదితర సినీ ప్రముఖులు ఈ ఈవెంట్ లో సందడి కూడా చేశారు అయితే ఈ సందర్భంగా మాట్లాడిన జానీ మాస్టర్ ఎమోషనల్ అయ్యాడు కష్టకాలంలో తనకు అండగా నిలిచిన భార్య కుటుంబ సభ్యులు అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు ఈ కష్టకాలంలో నన్ను నమ్మిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెబుతూ సాధారణంగా ఇలాంటి టఫ్ సిచ్యువేషన్స్ వస్తే ఎవరూ కనిపించరు కానీ నన్ను నమ్మి మీ ఇంటి బిడ్డగా నన్ను ఆశీర్వదించారు నాపై నమ్మకం ఉంచారు ఆ నమ్మకం ఉంటుంది త్వరలోనే అది కూడా బయటపడుతుంది అని ఇక జబర్దస్త్ రాకేష్ చాలా మంచి వ్యక్తి నేను జబర్దస్త్ షోకి వెళ్ళినప్పుడు అతనిని దగ్గర నుంచి చూశాను చాలా కష్టపడి పైకొచ్చాడు ఎవరి గురించి నెగటివ్గా మాట్లాడు ఇలా ఈ వైబ్ చూస్తుంటే కేసీఆర్ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని చెప్పుకొచ్చాడు చానీ మాస్టర్